ఏపీ శాసన మండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇందారం అంశంపై మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. హెరిటేజ్ కు ఇందాపూర్కు ఉన్న సంబంధాలపై ఆధారాలు తీసుకురావాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ నేతల ఆందోళనల మధ్యనే అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఇక ప్రభుత్వానికి ఎంత భయం ఉందో అచ్చెన్నాయుడు మాటలతో తేలిపోయిందని బొత్స కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండలిని కొద్దిసేపు వాయిదా వేశారు. ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష. మీలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష. మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు పంపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష. చివరక వీళ్ళ మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష. ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉండరు, ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు. గతంలో కూడా మీరు చూశారు, రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్స్ అరికట్టాం. కానీ ఆ రోజు ఫ్రాక్షన్స్ అరికడితే వాళ్ళు ఇబ్బంది పడరు. వారి ఆర్థిక మూలాలు చీనీ తోటలు కట్ చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం చేశారు. అదే ఫ్రాక్షనిజంగా ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపు అయినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలని చెప్పి ఈ సంస్థని బదనాం చేయాలని ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం, ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జర్న్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు. మీరు కఠినంగా ఉండాలి. కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వంలోని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అధ్యక్ష చూడండి అధ్యక్ష, ఆయన మాట్లాడారు. ఎంతమంది వస్తున్నారంటే ప్రభుత్వానికి ఎంత భయమో చూడండి అధ్యక్ష. ఇవాళ నేను చెప్తున్నదే, ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో హెరిటేజ్ వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తున్నాం. ముందు ఎవరైనా అధ్యక్ష ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష. ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని చర్చకి రండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతే ఉందో అధ్యక్ష ఇదిగో చెప్పారు, ఇదిగో పంపిస్తాను. చూడండి ఇది హెరిటేజ్ తాలూకా కాదు.